హలో ఎవ్రీవన్, ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫ్ఘనీ ఎగ్ గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ ఎంత అవసరంగా కనిపిస్తుందో. అండ్ టేస్ట్ మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్లో ఒక 10 to 15 చిల్లీస్ వేసేసుకొని, ఒక 2 పెద్ద ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అండ్ అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోండి. అండ్ ఇందులో మనం కారం యాడ్ చేయం కాబట్టి గ్రీన్ చిల్లీస్ చూసి వేసుకోండి, కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, లేదంటే కొంచెం స్వీట్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇలా ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ అదే ప్యాన్లో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం యాడ్ చేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. అండ్ వీటికి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 4 ఘాట్లు పెట్టేసుకోండి, సో దట్ మంచిగా ఉప్పు కారం అనేది లోపలి వరకు వెళ్ళి మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలా మరీ హై ఫ్లేమ్లో కాకుండా సెమీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీ అండ్ ఒక 10 to 15 కాజు వేసుకొని హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అండ్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఈ స్పైసెస్ వేసుకోండి. ఇవి లేకుంటే మీరు గరం మసాలాని యాడ్ చేయొచ్చు, మ్యాండేటరీ అయితే ఏం కాదు. అండ్ మనం చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం ఆల్రెడీ ఫుల్గా 99% ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అలా ఒక పొంగు వచ్చినట్టు వస్తే చాలు. అండ్ ఇప్పుడు ఒక కప్ ఆఫ్ యోగర్ట్ని వేసుకోండి. ఇలా ఒక 2 minutes పాటు మంచిగా కలిపేసుకోండి, ఇలా ఆయిల్ లైట్గా పైకి వచ్చేంత వరకు. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి, మ్యాండేటరీ ఏం కాదు. మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ దీని ప్లేస్లో ఇంకొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అండ్ 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ చాలామంది లాస్ట్లో యాడ్ చేసుకుంటారు, బట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటే మంచిగా ఉప్పు స్పైసెస్ అనేవి లోపల వరకు వెళ్ళి కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంతే అండి, సింపుల్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.